హాయ్ అండి, మిల్క్ తో చేసుకునే ఈ కేక్ చాలా ఈజీగా అయిపోతుందండి. అలాగే చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద 1 లీటర్ పాలు పెట్టుకుని 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. అంటే సగం అయ్యే వరకు మరిగించుకోవాలండి. ఇందులో 3/4 కప్ అంటే అరకప్పు కంటే కొంచెం ఎక్కువ పంచదార వేసుకుని పాలను చల్లార్చుకోవాలి. ఇప్పుడు 3/4 కప్ గోధుమ పిండిని బాగా జల్లించి తీసుకోవాలి. అలాగే 3/4 కప్ మైదా పిండిని కూడా జల్లించి తీసుకోవాలి. 1/2 కప్ కస్టర్డ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లించి తీసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన పాలలోకి అరకప్పు నెయ్యిని గాని బటర్ని గాని నూనె గాని వేసుకుని మనం జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలండి. ఒకేసారి వేసి కలపద్దు, ఉండలు కట్టేస్తుంది. నేను చెర్రీస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ గానీ, కిస్మిస్ గానీ, డ్రై ఫ్రూట్స్ కానీ కూడా తీసుకోవచ్చు. పిండిని బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ రాసుకుని పిండిని స్ప్రెడ్ చేసుకున్న గిన్నెలోకి ఈ విధంగా కేక్ బ్యాటర్ కూడా వేసేసి నేను పైన చెర్రీస్ వేసుకున్నానండి. లో ఫ్లేమ్ లో 35 to 40 మినిట్స్ కుక్ చేసుకోవాలి.